హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీ సంబంధించిన మనకి నోటీస్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో వీడియో ఉంది. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి. అయితే ఈ వీడియోలో మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీ నోటిఫికేషన్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ నన్ను డౌట్స్ అడుగుతున్నారు. అండ్ ఎక్కువగా డౌట్స్ ఏంటంటే మనకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ ఉండాలా, డిగ్రీ ఉండాలా, సో ఇంటర్లో ఎంపీసీ తీసుకొని ఉండాలా, ఐటీఐ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా, డిప్లొమా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా, సో బీటెక్ వాళ్ళు మనకి రాసుకోవచ్చా, సో డిప్లొమా చేసిన వాళ్ళు మనకి ఎలిజిబిలిటీ ఉంటుందా, ఇలా మనకి క్వాలిఫికేషన్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. అలాగే టైపింగ్ టెస్ట్ అంటే టైపింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా, సో అలాగే మనకి ఈ టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలి, సో ఏ పోస్టులకి టైపింగ్ అవసరం ఉంటుంది, సో అలా టైపింగ్ సంబంధించింది అడుగుతున్నారు. అలాగే మనకి ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చా, అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, సో ఇలా మనకి తెలుగు మీడియంలో ఉంటుందా ఎగ్జామ్, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, లేదా రెండు కలిపి ఉంటాయా, సో మనం ఎలా చూస్ చేసుకోవాలి సార్ అని ఇలా డిఫరెంట్ డౌట్స్ నన్ను అడిగారు. సో మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ఈ వీడియోలో సో ఓన్లీ డౌట్స్ అంటే మీకు జనరల్గా ఏ డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఈ వీడియో ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. అలా కాకుండా మీరు సగం వీడియో చూస్తే మళ్ళీ ఆ డౌట్స్ అలాగే ఉండిపోతాయి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే కంప్లీట్గా ఈ వీడియో చూడండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకు సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన అంటే ఎన్టీపీసీ కావచ్చు, అలాగే గ్రూప్ డి, ఏఎల్పి, ఆర్పిఎఫ్, అలాగే టెక్నీషియన్స్ సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా జస్ట్ ఫుల్ కోర్స్, కంప్లీట్ కోర్స్ మీకు 999కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ దాదాపుగా 200 టెస్ట్లు ఉన్నాయి. అంటే ఈ 999లోనే మీకు ఫుల్ కోర్స్ ఉంటుంది, అలాగే 200 టెస్ట్ కూడా ఉంటాయి. సో చాప్టర్ వైజ్ ఉంటాయి, అలాగే గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్. సేమ్ మీకు 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా మీకు 1/3 నెగిటివ్ మార్క్స్తో సేమ్ స్టాండర్డ్ అంటే మెయిన్ ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే ఉంటుందో అదే స్టాండర్డ్తో ప్రిపేర్ చేసిన ఈ టెస్ట్లు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, రైట్. అలాగే ఈ వ్యాలిడిటీ వచ్చేసి మనకి జస్ట్ మనకి 3 months 4 months కాదు, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ క్లాసెస్ ఉంటాయి. సో ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు నేనే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో అంటే రీజనింగ్లో లాజిక్స్ అంటే క్వశ్చన్ చూడగానే మనం ఈజీగా ఆన్సర్స్ని ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే అర్థమెటిక్లో కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనం కొన్ని సెకండ్స్లో దాని ఆన్సర్ ఎలా తీసుకురావచ్చు, ఇలా ఒక సిస్టమేటిక్గా కంప్లీట్గా మీకు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అలాగే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవాల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఈ క్లాసెస్ అనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కంటెంట్ చెక్ చేసుకోండి, నేను చెప్పిన విధంగా కంటెంట్ ఉందా లేదా, సో అక్కడ అలాగే టెస్ట్ చెక్ చేసుకోండి. సో మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ క్వాలిఫికేషన్. సో ఈ క్వాలిఫికేషన్ సంబంధించిన మనకి మెయిన్ ఏంటంటే డౌట్స్ ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్లో మనకి అండర్ గ్రాడ్యుయేట్స్ అని ఒకటి మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన పోస్టులు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన పోస్టులు ఇచ్చారు. ఈ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు వస్తారు, అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరు వస్తారో చూద్దాం. ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటంటే మనకి +12 అని మెన్షన్ చేశారు. +12 అంటే +12 అంటే ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, సో 10th తర్వాత 2 years చదివి ఉండాలి. అంటే 10th తర్వాత మనం ఇంటర్ 11th 12th 2 years చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మనకి 50% రావాలి. ఇందులో మీకు ఇంటర్లో 50% ఖచ్చితంగా రావాలి అగ్రిగేట్గా. అండ్ ఇందులో ఎంపీసీ చేసినా మీరు బైపీ చేసినా గ్రూప్తో సంబంధం లేదు. అంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఎంపీసీ వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుందా, ఎంపీసీ ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే రాసుకోవచ్చు అని. అలా ఏ గ్రూప్తో సంబంధం లేదు, మీరు ఇంటర్ చేసి ఉంటే చాలు. ఓకే, సో ఇక్కడ వరకు చాలా క్లియర్గా ఉంది. తర్వాత ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నది ఏంటంటే డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ సార్ అని. సో డిప్లొమా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, డిప్లొమా అంటే మీరు 10th తర్వాత డిప్లొమా చేసిన 3 years, లేదా ఇంటర్ తర్వాత 3 years డిప్లొమా చేసిన, సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, రైట్.
అయితే డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ మనము డైరెక్ట్గా బీటెక్లోకి వెళ్తారు. సో బీటెక్లోకి వెళ్ళినప్పుడు మరి అది ఈక్వలెంట్ టు డిగ్రీ అవుతుందా? ఇలా వెళ్ళినప్పుడు అంటే మామూలుగా బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇంటర్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు అది ఈక్వలెంట్ టు డిగ్రీ కాబట్టి సో మనకి అది ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ డిప్లొమా తర్వాత బీటెక్ వెళ్ళిన వాళ్ళు బీటెక్ కూడా మనకి ఈక్వలెంట్ టు డిగ్రీ కిందే తీసుకుంటారు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకా చాలామంది డౌట్స్ ఏంటంటే ఐటీఐ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా? సో ఈ ఐటీఐ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. మనకి ఇందులో రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఎన్టీపీకి సంబంధించిన ఐటీఐ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అయితే డిప్లొమా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుందా? సో ఓపెన్ ఇంటర్ అంటే మనకి ఖచ్చితంగా +2 చేయాలి. +2 అంటే 2 years, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా 2 years ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓపెన్ ఇంటర్ అంటే జనరల్గా మనకి 1 yearలో కొంత చేస్తూ ఉంటారు కాబట్టి అలా 1 year చేస్తే మనకి అది ఎలిజిబిలిటీ ఉండదు. ఓకేనా రైట్. సో ఇది మనకి అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది. ఇంకా గ్రాడ్యుయేషన్ సంబంధించింది మీరు ఏదైనా సరే +2 ఇంటర్ తర్వాత మీరు ఏదైనా చేయండి, అది డిగ్రీ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు, ఏదైనా సరే ఇంటర్ తర్వాత మళ్ళీ మీరు మినిమం 3 years అంటే మినిమం 3 years ఏదైతే చేస్తారో దాన్ని మనము డిగ్రీ కింద తీసుకుంటారు. అంటే బీటెక్ 4 years కదా సరే, 3 years కంటే 4 years చదవండి, 5 years చదవండి, సో మినిమం 3 years దాన్ని డిగ్రీ కింద తీసుకుంటారు. సో ఇందులో మీకు పర్సంటేజ్తో సంబంధం లేదు. అదే ఇంటర్లో అయితే 50% రావాలి ఖచ్చితంగా. సో డిగ్రీ వాళ్ళకి 50%తో సంబంధం లేదు. ఓకేనా, ఎవరైనా ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ. సో మరి రెండింటికి గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు రెండు రాసుకోవచ్చా? ఎస్, గ్రాడ్యుయేషన్ అంటే మీరు మనకి నిన్న ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం, ఇంటర్తో పోస్టులు కొన్ని ఇచ్చారు, డిగ్రీతో కొన్ని పోస్టులు ఇచ్చారు. మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి డిగ్రీకి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ సంబంధించి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 14 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇంటర్ సంబంధించి మనకి 21st నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇలా మీరు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇది క్వాలిఫికేషన్ సంబంధించింది. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి ఫిమేల్ అప్లై చేసుకోవచ్చా? సో ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అంటే ఫిమేల్ మేల్ అని ఏం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కొన్ని జాబ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఫీమేల్కి కొంచెం ఎక్కువగా సూటబుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ వర్క్ ఉన్న జాబ్స్ అనుకోండి, అంటే టీసీ అనుకోండి, టికెట్ కలెక్టర్ అంటే ట్రావెలింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి కాకుండా మనకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా సూటబుల్గా ఉంటాయి ఫీమేల్స్కి, కానీ ఏ జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ ఏంటంటే టైపింగ్ సంబంధించింది కూడా చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉంది. ఈ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలా లేదా సార్ అని. సో యాక్చువల్గా సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరమే లేదు. ఓకే, బట్ ఈ టైపింగ్ కూడా అన్ని పోస్టులకి అవసరం లేదు, కొన్ని పోస్టులకి. అందులో మీకు మెన్షన్ చేశారు టైపిస్ట్ అని మెన్షన్ చేశారు కదా. సో ఆ టైపిస్ట్ అనే ఏవైతే వర్డ్స్ మెన్షన్ చేశారో వాటికి మాత్రమే టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. అది కూడా ఆ పోస్టులో కూడా టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, టైపింగ్ స్పీడ్ ఉంటే చాలు. స్పీడ్ కూడా ఎంత ఉండాలి సార్ అంటే మనకి 30 ఉండాలి ఫర్ మినిట్. ఓకే, 30 words ఫర్ మినిట్ ఉండాలి. ఓకే, సో ఇది మీకు లేకపోతే ఇప్పటి నుంచైనా ప్రాక్టీస్ చేయండి. చాలా సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి, టైపింగ్ మాస్టర్ అలాంటి సాఫ్ట్వేర్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసిన ఒక 2-3 monthsలోనే మీరు ఆ స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతారు. సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ స్పీడ్ ఉంటే చాలు. అది కూడా కొన్ని పోస్టులకే మీరు ఆ స్పీడ్ మెయింటైన్ చేయగలిగితే మీరు కూడా అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో కొన్ని పోస్టులు కాకుండా మీరు కూడా అన్ని పోస్టులకి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా రైట్. సో ఇది మనకి టైపింగ్ సంబంధించింది. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మనకి ఎలిజిబుల్ అయ్యారు సార్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ లేదు. ఓకే, సో మనకి ఆ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 1/1/2025 ఇది కట్ ఆఫ్ డేట్. అంటే ఈ కట్ ఆఫ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ క్రైటీరియా కూడా, అంటే మనకి ఏజ్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం వీడియోలో. ఏజ్ గురించి కూడా మనకి డిగ్రీ గ్రాడ్యుయేట్స్తో అయితే జనరల్కి మనకి 36 ఇచ్చారు. అంటే జనరల్కే 36 అంటే మళ్ళీ ఓబీసీ వాళ్ళకి 3 years ఎగ్జామ్షన్ ఉంటుంది, అంటే 39 years. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి ఇంకా 5 years ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకే రైట్. సో అలాగే మనకి సర్టిఫికేట్ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే యాజ్ అండ్ డేట్ వరకు మీరు పాస్ అయి ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ యాజ్ అండ్ డేట్ 1/1/2025కి మీరు పాస్ అయి ఉండాలి. ఈ డేట్ వరకు చూసుకోండి. అలాగే ఏజ్ కూడా ఈ డేట్ని కట్ ఆఫ్ డేట్ చూసుకోండి. ఓకేనా రైట్. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే ఓకే రైట్. అలాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వాలిఫికేషన్లో మనకి ఇందులో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఈ 50% అవసరం లేదు. ఓకేనా.
సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% అవసరం లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు. ఫర్ అదర్ కేటగిరీస్ మాత్రం ఇంటర్లో 50% ఉండాలి. ఓకేనా, రైట్. సో ఇది మనకి అలాగే మీడియం తీసుకుంటే మనకి తెలుగు మీడియంలో ఉంటుందా సార్, ఎగ్జామ్ ఉంటుందా, ఏ మీడియం చూజ్ చేసుకోవాలని. యాక్చువల్గా బై డిఫాల్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు తెలుగులో ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలుగు అని మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో మీకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ వస్తుంది, మళ్ళీ మీరు ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ లాంగ్వేజ్ కూడా వస్తుంది. ఓకేనా, రైట్. ఇది మీడియం సంబంధించింది. అలాగే మెడికల్ స్టాండర్డ్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ చూస్తే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే అందులో మనకి డిఫరెంట్ ఉన్నాయి సార్. అందులో A2, B2, అలాగే C2 అని, A1 అని, ఇలా డిఫరెంట్ మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఈ C2 అని ఇచ్చారు కదా, C2 ఉన్న పోస్టులకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ పాయింట్, C2 అంటే మనకు జస్ట్ మీరు అంటే బ్లైండ్ కాకపోతే చాలా అంతే. సో మ్యాక్సిమం అంటే కొన్ని పోస్టులకు అక్కడ మెన్షన్ చేశారు, ఏ పోస్టులకి మనకి A1, A2, B2 అని C2 అని మెన్షన్ చేశారు కదా. C2 అనే పోస్టులకి మీరు దాని కొంచెం వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. మిగతావి ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్స్ A1, A2 అలాగే మనకి B2 అనే స్టాండర్డ్స్ ఉన్నాయో, సో ఈ స్టాండర్డ్స్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ తీసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో B2, A2, C2 ఇచ్చారు. ఈ C2 మనకి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అలా ఎవరైనా మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. సో B2, A2, సో ఏవైతే ఉన్నాయో మనకి ఈ A2, B2 అనే ఈ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనకి పాయింట్ ఏంటంటే మెడికల్ స్టాండర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిజికల్గా కంప్లీట్గా ఫిట్ ఉండాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే A2 అండ్ B2 డిఫరెన్స్ ఏంటంటే మనకి లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ అని ఉంటాయి. అంటే లాంగ్ డిస్టెన్స్, షార్ట్ డిస్టెన్స్ అంటే 6/9 అండ్ అలాగే 6/12 ఇలా మనకి ఇచ్చారు. ఓకే, సో ఇవి ఏంటంటే మీకు ఇన్ కేస్ సైట్ ఉందనుకోండి, ఒకవేళ మీకు సైట్ ఉంది, ఆల్రెడీ స్పెట్స్ యూజ్ చేస్తున్నారు, సైట్ ఉంది, సో అలా సైట్ ఉన్నంత మాత్రాన మీరు ఎలిజిబిలిటీ కాదని కాదు, కానీ అది మీరు ఈ 6/9, 6/12, 6/6 ఏదైతే ఇచ్చారో మనకి అక్కడ నోటిఫికేషన్ ఇస్తారు, క్లియర్ చూసుకోండి. అవి ఇచ్చినప్పుడు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, అక్కడ మీకు కనిపిస్తుంది, ఆ రిపోర్ట్లో మీకు కనిపిస్తుంది ఎంత ఉందనేది. సో ఎక్కువ సైట్ ఉంటేనే, చాలా ఎక్కువ సైట్ ఉంటే తప్ప మీరు అంతే తప్ప కొంచెం సైట్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది, దానికోసం వరీ కాకండి. ఓకే, అలాగే సర్జరీస్ ఏమైనా కంటికి సంబంధించిన సర్జరీస్ ఏమైనా జరిగితే సో అలాంటి కేసులో మనకి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఓకే, సో ఒకసారి దానికి సంబంధించి మీరు ఇన్ కేస్ ఎక్కువ సైట్ ఉంటే మాత్రం ఒక్కసారి ఐ టెస్ట్ చేసుకోండి, మీకు ఆ రిపోర్ట్లో మీకు ఇవన్నీ కనిపిస్తుంది, దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. సో ఇది మనకి మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించింది. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా ఏమైనా అంటే ఇప్పుడు నేను చెప్పని డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్.